హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2025 మేషరాశి వారి ఫలితాలు. ఈ ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి మతిపోయే సంఘటనలు చూడబోతూ ఉన్నారు. ఈ నెల మేషరాశి వారు కొన్ని నమ్మలేని విషయాలను తెలుసుకోబోతూ ఉన్నారు. మరి మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంటుంది? మీరు ఈ నెల ఎట్లాంటి సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మేషరాశి వారు ఈ నెల ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే 2025 ఏప్రిల్ నెల మేషరాశి వారి ఫలితాలు. కొత్త అవకాశాలు, సవాళ్లు, అడ్డంకులను తొలగించేస్తుంది మరియు గొప్ప విజయాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా ఈ నెల కుటుంబ ఆర్థిక స్థితి, ప్రేమ జీవితం, ఉద్యోగం మరియు ఆరోగ్య విషయంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెల మేషరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ నెలలో మేషరాశి వారు ఆర్థికంగా కొన్ని మార్పులను చూడబోచు ఉన్నారు. ఈ నెలలో మీరు కొత్త పెట్టుబడులు లేదా వ్యాపార అవకాశాలను పరిశీలించగలుగుతారు. అయితే ఆర్థిక లావాదేవీలు, పెట్టుబడులు మొదలైన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యం. ఖర్చులను తగ్గించడము, ఆదాయం పెంచడం ఈ నెలలో మీకు కీలక అవకాశాలు ఉండవచ్చు. మేషరాశి వారి వృత్తి మరియు ఉద్యోగ జాతకం. 2025 ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి వృత్తి విషయంలో కొన్ని కొత్త మార్పులు, అవకాశాలు రావచ్చు. మీరు ఈ వ్యాపారంలో నూతన మార్పులను అన్వేషించడానికి లేదా మీరు ఉద్యోగ జీవితంలో కొత్త స్థిరాన్ని పొందడానికి ప్రయత్నించండి. మీరు ఈ నెలలో కొంతమంది జాతీయ లేదా అంతర్జాతీయ ప్రాజెక్టులు చేపట్టే అవకాశాలు పొందవచ్చు. ఈ నెలలో మీరు చేయాలనుకున్న పనులు చాలా జాగ్రత్తగా పూర్తి చేయాలి. మీరు మీ ప్రతిభ ప్రదర్శించడం ద్వారా మీ ఉద్యోగంలో లేదా వ్యాపారంలో గొప్ప మార్పులను అందుకుంటారు. మీరు ఈ నెలలో వ్యక్తిగత ప్రొఫెషన్స్ కూడా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వయంగా ఉపాధి లేదా వ్యాపార సంబంధిత అవకాశాలు సవాళ్లుగా మారవచ్చు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ మేషరాశి వారు ఈ నెల కుటుంబం మరియు సామాజిక జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి కుటుంబానికి సంబంధాలు. కొంతమంది మీరు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడిపే గొప్ప అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ నెలలో కుటుంబ సంబంధాలు అనుకూలత మార్పులు జరగవచ్చు. మీ కుటుంబానికి ఆలోచనలు పంచుకోండి. మీ కుటుంబ మరియు బలమైన మద్దతు ఇస్తుంది. మీకు కుటుంబాల సభ్యులతో సహాయం గడపడం వల్ల మీరు కొత్త ఆలోచనలు చేయగలుగుతారు మరియు సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇంకా కుటుంబ సభ్యులకు మీరు సహాయం అందిస్తారు. ఈ నెల మీరు సమాజంలో గొప్ప స్నేహితులుగా సంపాదించుకోవడం, మరింత బృందాన్ని ఏర్పరచుకోవడం మీకు ఆనందం కలిగిస్తుంది. ఈ నెలలో సామాజికంగా మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. మేషరాశి వారికి ఈ నెల ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీరు మీ ప్రేమ సంబంధంలో తాజా మార్పులు అనుభవించవచ్చు. మీ ప్రస్తుత సంబంధం మరి బలపడంగా, సమర్థవంతంగా మారవచ్చు. మీరు ఎక్కువగా సానుకూలతంగా, సున్నితంగా మీ భావాలను వ్యక్తం చేయగలిగితే అది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా ఉంది, కానీ మీరు త్వరగా నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండి. మేషరాశికి చెందిన విద్యార్థులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ నెలలో మేషరాశి వారికి విద్యారంగంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ నెలలో మేషరాశి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉండవచ్చు. గత నెలలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఈ నెలలో మీరు పరీక్షలు బాగా సిద్ధమవ్వాలి. మీ కృషి మరియు నిర్ణయాలతో మీరు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మీరు సాధించిన ఫలితాలపైన మీ గర్వపడవచ్చు, కానీ కొన్ని సవాళ్లు కూడా ఉండవచ్చు. వాటిని మీరు జాగ్రత్తగా పరిష్కరించాలి. ఈ నెలలో మీరు మీ విద్య సంబంధిత విషయాలు స్పష్టంగా అర్థం అవుతూ ఉంటాయి. మీరు కొత్త విషయాలు నేర్చుకుంటే మీకు ముందుకు సాగడానికి సహాయంగా ఉంటాయి. ఇక
ఇక ఈ నెల మేషరాశి వారికి ఉద్యోగం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ నెలలో మేషరాశి వారు కొంతమంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆరోగ్యం పైన మీకు మరింత జాగ్రత్త ఉండాలి. మీరు శరీర బాగా చూసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యం అంతమే జీవశైలి అనుకూలించడం ద్వారా ఈ నెలలో మీరు శరీర శక్తి పెంచుకోవచ్చు. వ్యాయామాలు, యోగా ఇట్లాంటివి చేయటం వంటి చర్యలు ఆరోగ్యానికి మంచిది. మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఈ నెల మేషరాశి వారి ఉద్యోగం కొంత మానసిక ఒత్తిడికి గురి కావచ్చు. మీరు అనేక విషయాలపై సమయం కేటాయించడంలో జాగ్రత్త వహించండి. మంచి ఆరోగ్యానికి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీరు తరచూ ఒత్తిడికి గురి కావచ్చు కాబట్టి ఆరోగ్యకరమైన జీవన శైలి అనుభవించడం ముఖ్యం. ఈ నెల మేషరాశి వారికి ఆస్తిపరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మీరు ఇల్లు లేదా భూమి కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నా మీరు కొన్ని వివరాలు సృష్టిగా తెలుసుకొని మంచి ఆస్తి తీసుకోవాలి. వాస్తు సంబంధిత అవకాశాలు బాగా పరిశీలించుకోవాలి. ఎట్లాంటి ఆర్థిక నష్టం లేకుండా ఆస్తి కొనడం కష్టమే కావచ్చు కాబట్టి మీ పెట్టుబడులకు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మీరు భూమి, ఇల్లు కొనాలి అనుకున్నట్లయితే ఈ నెల మీకు అనుకూలంగానే ఉంది. కానీ మీరు వాటిని పూర్తిగా పరిశీలించి సమాచారం సేకరించి రూపొందించుకోవడం మంచిది. కొన్ని రికార్డుల ఆస్తి వస్త్ర పరిశీలించడం ద్వారా అత్యంత ముఖ్యంగా ఉంటుంది. ఈ నెలలో వాహన కొనుగోడానికి మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వాహనం కొనుగోలు చేయడానికి ఇది ఒక మంచి సమయం. ఈ నెలలో మీరు వాహనాన్ని కొనుక్కుంటే కొన్ని మంచి ఆఫర్లు రావచ్చు. అయితే మీరు ఈ విషయంలో కొన్ని వివరాలు అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోండి. ఈ నెల మీకు ఎటువంటి ప్లాన్స్ లేకుండా ప్రయాణాలు చేయకండి. ప్రమాదంలో ఇబ్బందులు వస్తాయి. వాహనం ఇచ్చే అవకాశాలు ఉన్న ఈ నెల మీరు కొందరి వల్ల సమస్యలను ఎదుర్కోబోతున్నారు. లో గొడవలు జరుగుతాయి. ప్రభుత్వానికి సంబంధిత పనులు వాయిదా పడతాయి. కొన్ని చోట్ల అవమాన సంఘటనలు జరుగుతాయి. ఈ నెలలో మీరు భావోద్వేగాలను మరియు అనారోగ్యాన్ని ఎక్కువగా క్షీణించుకోవాలి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు చేసే ముందు కొన్ని విశ్లేషణలు జరిపి నిర్ణయాలు తీసుకోండి. మీరు కుటుంబ స్నేహితులతో సమయం గడపడం, వారికి మద్దతు పొందడం ముఖ్యం. 2025 ఏప్రిల్ నెల మేషరాశి వారికి చాలా ప్రతిసంకల్పం కావచ్చు. మీరు ప్రేమ, ఆర్థిక, ఆరోగ్య, వృత్తి మరియు కుటుంబ పరంగా కొన్ని పరిణామాలు చూడగలుగుతారు. కాబట్టి జాగ్రత్తగా, ధైర్యంగా మరియు స్టార్గా నిర్ణయం తీసుకొని ఈ నెల విజయవంతంగా మరియు ఆనందంగా గడపండి. ఈ నెల ప్రారంభంలో సూర్యుడు, శని, రాహువు, బుధుడు మరియు శుక్రుడు మీ 12వ ఇంటిలో శుభమేళం చూపుతున్నారు. ఇది అంతర్జాతీయ ప్రయాణానికి మంచి అవకాశాలను సూచిస్తుంది. ఈ నెలలో ప్రయాణాల సంఖ్య కూడా పెరుగుతుంది. 7వ ఇంటిని అధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొత్తం మీ 12వ ఇంటిలో తిరగడంలో ఉన్నాడు కాబట్టి ఇది వ్యాపార ఒడిదుడుకులను సూచిస్తుంది. మీరు అయిన ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 12 ఇంటిలో ఉన్నాడు కాబట్టి మీరు విదేశాలలో చదువు లేకపోవచ్చు. ఈ నెల చివరి భాగంలో సూర్యుడు వచ్చే స్థితిలో ఉన్నాడు. ఈ సమయం ప్రభుత్వ ఉద్యోగానికి మీరు ఎంపిక దారితీస్తుంది. ఈ గురుగ్రహం ఈ నెల మొత్తం మీ 2వ ఇంటిలో ఉంటాడు. మీ తండ్రి సూచి ఆరోగ్యం మరియు కుటుంబ సంబంధాలను మెరుగుపరుస్తుంది. రాహువు మరియు కేతు గ్రహాలు ఈ నెలలో మీ జీవితంలోని కొన్ని అనుకూల మార్పులను కలిగిస్తాయి. సూర్యగ్రహము, శుక్రగ్రహము మరియు కుజగ్రహం వంటి గ్రహాలు మీ యొక్క ప్రేమ, ఆర్థిక, వ్యక్తిగత మరియు వృత్తి పురోగతి పెంచుతాయి. కానీ చంద్రగ్రహణం భావోద్వేగాల, సందేహాలు మరియు ఒత్తిడిని సూచిస్తూ ఉన్నాయి. మీరు విగ్రహాల ప్రభావం అర్థం చేసుకొని వాటిపైన జాగ్రత్తగా వ్యవహరించి ఈ నెలలో మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మేషరాశి వారు ఈ నెలలో ఎదుర్కొనే సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కొన్ని పరిహారాలు చేయటం మంచిది. రాహువు మరియు కేతువు ఈ నెల మేషరాశి వారి మీద కొన్ని ప్రతికూల ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అకస్మాత్తుగా విశ్వాసం కొంత తగ్గుతుంది. ఈ సమయంలో రాహు, కేతు దృష్టి నుంచి మీరు కొంత
కొంత మానసిక ప్రశాంతత పొందేందుకు కొన్ని ఆకస్మిక పరిహారాలు చేయాలి. శివలింగ పూజ, విగ్రహ పూజ చేస్తే మీకు గ్రహాలు చెడు శక్తులు బయటపడడానికి. అలాగే గణపతి క్రమం తప్పకుండా పూజలు చేయండి. ఉదయం లేదా సాయంత్రం అరగంట సేపు గణేష్ మంత్రాన్ని జపించండి. ఇలా చేస్తే సమయంలో ఓం నమో గణేశాయ అనే మంత్రాన్ని చేయడం వలన శనివారం శనిదేవుడికి తైలాభిషేకం చేయటం, ఈ పరిహారాలు చేస్తే ఈ నెల మీకు ప్రతికూలంగా ఉంటుంది, పరిస్థితులు అనుకూలంగా మారుతూ ఉంటాయి. ఈ ఏప్రిల్ నెలలో ఈ పరిహారాలను పాటించే మేషరాశి వారికి ఈ నెలలో అనుకూలంగా ఉన్న తేదీలు 1, 4, 12, 14, 21, 23, 27. ప్రతికూలమైన తేదీలు 3, 7, 9, 16, 18, 25, 30. ఇది మేషరాశికి చెందిన రాశి ఫలితాలు. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.